మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, కానీ ఆ శిక్ష చట్టం వేయాలా లేక జనం వేయాలా? కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ వ్యక్తికి గ్రామస్తులు ఇచ్చిన ట్రీట్మెంట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు భారీగా మోహరించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో బుధవారం నాడు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఓ మహిళ తన పనుల్లో ఉండగా అదే ఊరికి చెందినటువంటి ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె చేతిని పట్టుకొని లాగుతూ బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని తన బంధువులకు, కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ యువతి బంధువులతో పాటు గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కోపంతో రగిలిపోయిన జనం వెంటనే ఆ నిందితుడిని పట్టుకున్నారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ఈ రకంగా ప్రవర్తిస్తావా అంటూ అతనికి దేహశుద్ధి చేశారు. అక్కడితో వాళ్ళ కోపం చల్లారలేదు. ఊరిలో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయకూడదన్న ఉద్దేశంతోనో ఏమో కానీ అతనికి సగం గుండు కొట్టించారు. మెడలో చెప్పుల దండ వేసి బట్టలు తొలగించి ఊరంతా ఊరేగించారు. ప్రస్తుతం ఈ ఘటనతో అరికెర గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి శిక్ష పడాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంత కోపం వచ్చినా ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, కఠినంగా శిక్షించడం కరెక్టేనా? ఇలాంటి సందర్భాలలో పోలీసులను ఆశ్రయించి చట్టపరంగా శిక్ష పడేలా చేస్తేనే సమాజానికి సరైన సందేశం వెళుతుందని పలువురు మేధావులు సూచిస్తున్నారు.